ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శివార్పణం. ఈరోజు మనకి ఒక సోదరి అడిగిన ప్రశ్నకి సమాధానం. వీరభద్రస్వామి యొక్క ఆరాధన ఎలా ఉంటుంది, అసలు స్వామివారికి ఆనకట్టడం అంటే ఏమిటి, వీరభద్రస్వామి పూజలు ఎలా ఉంటాయి, ఆ స్వామిని పూజించవచ్చా, అనేక ప్రశ్నలు సంధించారు. దాని నిమిత్తంగా నేను అసలు వీరభద్రుని గురించి చెప్తే సరిపోద్ది కదా అని ఈ యొక్క ప్రత్యేకమైన వీడియోని మీ అందరికీ ముందుకి తీసుకొస్తున్నాను. మరి ఇటువంటి మంచి వీడియోలని మేము తీసుకొస్తున్నందుకు మరి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి కదా. మీరు అలా చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇప్పుడు వీరభద్రస్వామి యొక్క పూజా విధానం ఏంటి తెలుసుకుందాం. అసలు వీరభద్రస్వామి అంటే ఎవరు అంటే, దాక్షాయణిగా ఉన్నటువంటి ఆ పార్వతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళి తననికి తానుగా ఆత్మాహుతి చేసుకోవడం, శివుడు ఆ యొక్క దాక్షాయణి లేదన్నట్టు విషయాన్ని తెలుసుకోవడం, అతి రౌద్ర రూపాన్ని ధరించడం, ప్రమద గణాలని కూడా భయకంపితుల్ని చేయడం, అంటే ఆ శివుడు రుద్రుడిగా మారడం, ఆ రుద్రుడి యొక్క కేశము నుంచి అంటే వెంట్రుక నుంచి ఆ శివుడు కోపంతో తన జటాజూటాన్ని తీసి నేల కొడతాడు. అందులోంచి ఒక భయంకరాకారుడు 100 రుద్రులకి సమానుడైనటువంటి వీరభద్రుడు ఉద్భవిస్తాడు. అంటే శివుడికి మరొక చైతన్య రూపమే వీరభద్రస్వామి. దీనిని శైవ మతాదులు అంటే శైవ మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఈ వీరభద్రస్వామిని ఆరాధిస్తుంటారు. అంటే ఏమిటి, వీరభద్రస్వామిని కొలిచిన వెంటనే ఏమవుతుందంటే ఎటువంటి శత్రువునైనా తుదముట్టించగలిగే అవకాశం, ఎటువంటి పనినైనా సులువుగా సాధించుకునే తత్వం, జనాకర్షణ పొందుకోవడం, శత్రు వికర్షణ పొందుకోవడం, ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఆ జటాజూటంలోంచి ఉద్భవించినటువంటి ఆ వీరభద్రుడు మనకి సాక్షాత్తుగా పరమేశ్వర స్వరూపం. చాలా భయంకరాకారుడు. తన యొక్క నోరులో దాదాపుగా మన ఈ లెక్కల ప్రకారంగా 1,000,000 మంది పడతారు అని చెప్పవచ్చు. అయితే వెళ్ళి ఎవరైతే దాక్షాయినికి అపకారం చేశారో వారందరినీ కూడా నాశనం చేయమని చెప్తాడు రుద్రుడు. వీరభద్రుడు చేసి ఒక్కొక్క అడుగు దాదాపు ఒక 10 అడుగులతోనే దక్షయజ్ఞ వాటికి వెళ్ళిపోయి అక్కడ అందరినీ ఒక్కొక్కళ్ళు చెల్లా చెదురుగా భయకంపితులై పారిపోతారు. బ్రహ్మ విష్ణు అందరూ అక్కడి నుంచి, ప్రమద గణాలు కానీ ఇతరత్ర గణాలు కానీ అందరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు, భయపడతారు. దక్షుడు కూడా భయపడిపోతాడు, భయకంపితులవుతాడు. విష్ణు శరణు చూస్తాడు, విష్ణు ఏం చేయలేనంటాడు. మళ్ళీ ఆయన శివుడి దగ్గరికి వెళ్ళి వరాన్ని పొంది శాప ఉపశమనాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అది వేరే కథ. ఇప్పుడు వీరభద్రుడు ఎలా ఉద్భవించాడు, ఇలా శివుని యొక్క జటాజూటము నుంచి ఉద్భవించినటువంటి వీరభద్రుని ఎలా పూజించాలి, శైవ మతస్థులందరూ ఎలా పూజిస్తారు, మిగతా వాళ్ళు పూజించకూడదా, అందరూ పూజించవచ్చు. పరమేశ్వరుడు ఆయన శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే విష్ణుశ్చ హృదయం శివ అంటే విష్ణువు యొక్క హృదయంలో శివుడు, శివుని యొక్క హృదయంలో ఉంటాడు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. కానీ ఎవరైనా పూజించవచ్చు. కానీ కొంతమంది శాక్తేయులు, శైవులు, స్మార్తులు, అలాగే వైష్ణవులు ఇలా అనేక రకాలుగా విభజించబడ్డారు. కాబట్టి శైవులు ఎక్కువగా ఈ పూజలు చేస్తూ ఉంటారు. శైవ మతాన్ని పాటించే వాళ్ళు పూజలు చేస్తారు. అయితే ఇక్కడ జాతరలో త్రిశూలాన్ని తిప్పడం, ఖడ్గము తిప్పడం చాలా బాగా ఉంటుంది. అంటే ఒక రకంగా వాళ్ళల్లో కూడా ఒక పరమేశ్వరుడు ఆవహించాడేమో, వీరభద్రుడు ఆవహించాడేమో అన్నట్టుగా ఉంటుంది. సో మామూలుగానే దేవాలయంలో వీరభద్రస్వామి దేవాలయం ఉంటే వీరభద్రస్వామి దేవాలయం దగ్గర ఒక జాతరని ప్రారంభం చేస్తారు. ఆ వీరభద్రుడిని బ్రహ్మను అలంకరింపజేస్తారు. లేదు శివాలయం దగ్గర ప్రారంభం చేస్తారు. అంటే వీరభద్రస్వామి దేవ అన్ని ఊళ్ళలో ఉండదు, కొన్ని ప్రాంతాలు, అది కూడా ఆంధ్ర ప్రాంతంలోనే ఎక్కువగా విశేషంగా ఉంది ఒక వీరభద్రస్వామి పూజ. తెలంగాణ వైపు కానీ ఇతరత్ర కర్నూలు కడప వైపు కూడా తక్కువ. కేవలం ఆంధ్ర అంటే రాయలసీమ వైపు లేదు, తెలంగాణ వైపు లేదు, కేవలం ఆంధ్ర ప్రాంతంలో, అది కూడా గుంటూరు, తెనాలి ఇటువైపున, తర్వాత మనకి కాకినాడ వైపు కొంతమంది మాత్రమే తప్ప మిగతా చోట్ల ఎక్కువ కనిపించదు. మనకి ఈ ప్రాబల్యం ఎక్కువగా ఉండదు. గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఉంటుంది, విజయవాడ, గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. సరే, ఆ ప్రాంతంలో బాగా చేస్తారు. ఈ వీరభద్రస్వామిని మనం పూజిస్తే మంచిదా అంటే అద్భుతమైనటువంటి జనాకర్షణ కలుగుతుంది. మనకి వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ రాణింపు పొందుకునే అవకాశం. పరమేశ్వరుడి కదా భక్తుల్ని ఎప్పుడు రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు, భక్తుల కోరికల్ని మన్నించడానికి ఉంటాడు. అటువంటి వీరభద్రుడు విజయానికి ప్రతీక. ఎటువంటి వాడినే సరే తన వైపు తిప్పుకొని తన పాదాక్రాంతులను చేసుకోగలిగేటువంటి శక్తి సంపన్నుడు వీరభద్రుడు. సో అటువంటి వీరభద్రుడు మనం ఈ యొక్క శివాలయం దగ్గర మనం స్వామివారి యొక్క పూజాధికాలు కావించి పుణ్యాహవాచన, గణపతి పూజ పుణ్యాహవాచన చేసుకొని దీక్ష ధారణ అంటే ఆ దీక్ష తీసుకోవాలి. వీరభద్రస్వామి దీక్ష తీసుకోవడం, అలాగే
ఈ యొక్క వీరభద్రస్వామికి, వీరభద్రస్వామి రూపం అంటే రూపానికి లేదా శివలింగానికి పూజ చేసి అష్టోత్తరనామాలు బిల్వార్చన చేసి, అష్టోత్తరనామాలు సహస్రనామాలు కూడా చేస్తారు కొంతమంది, బిల్వార్చన చేసి ఉత్సవమూర్తులు ఉంటాయి. అంటే వీరభద్రస్వామి ఉత్సవమూర్తులు ఉంటాయి. అంటే భార్యా సమేతమైనటువంటి ఉత్సవమూర్తిని మనం ఏర్పాటు చేసుకొని ఆ వీరభద్రుడిని వెంట పెట్టుకొని ఆయన ఉత్సవమూర్తులు తీసుకొని శుభ్రంగా మనం బయలుదేరుతాం. సో ఈ యొక్క పూజా కార్యక్రమాలు దేవాలయంతో ప్రారంభమై ఆ దేవాలయం దగ్గరనే మనకి ఆనకట్టడం. సో ఆనకట్టడం ఉంటుంది ఒకటి. ఆనకట్టడం అంటే ఒక కరక్కాయని పసుపు గుడ్డలు చుట్టి నోటికి కడతారు. అంటే స్వామివారి నోటికి మూతికి కట్టేస్తారు గట్టిగా. మరి అక్కడ స్వామివారికి కట్టేసి మరి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఇంట్లో కూడా మళ్ళీ స్వామివారికి పునఃపూజ చేసి, అంటే మన పునఃపూజ కావించి మహానైవేద్యం పెడతారు. అంటే మనం చేసుకున్నటువంటి మహానైవేద్యం. ఇక్కడే మళ్ళీ మాంసాహారాలు ఇతరత్ర ఆహార పదార్థాలు ఉండవండి. కేవలం సాత్వికమైన ఆహారమే స్వామివారికి షడ్రసోపేతమైనటువంటి ఆహారాన్ని నివేదన చేస్తారు. ఆ తదుపరి ఆ ఉత్సవమూర్తి దగ్గరనే, ఇంటి దగ్గర కానీ ఉత్సవమూర్తి దగ్గర కానీ ఈ పల్లెరం అంటారు. వీరభద్ర పల్లెరం అంటే చాలా మంది నోరు తిరక వీరభద్ర పళ్ళెం అంటారు. అంటే కొన్ని బియ్యాన్ని కొలుస్తారు. షేర్లతో కానీ, మన చెంబుతో కానీ, లేదంటే గ్లాసులతో కానీ ఒక బియ్యాన్ని కొలిచేటువంటి ఆచారం ఉంటుంది. ఈ కొలిచిన బియ్యాన్ని అంటే అవి 5 షేర్లు కానీ, లేదా 5.5 కేజీలు కానీ, లేదా 2.5 కేజీలు కానీ ఒక రకమైనటువంటి వారి యొక్క ఆచారబద్ధంగా ఒక మూటగా కడతారు. ఈ బియ్యాన్ని కూడా స్వామివారికి బియ్యం కొలిచి మూటగా కడతారు. ఈ మూట కట్టి స్వామి దగ్గర పెడతారు ఈ బియ్యాన్ని. అంటే ఈ బియ్యము పెరుగుతాయని అర్థం. అంటే ఆ బియ్యము పెరుగుతాయన్నటువంటి ఒక నమ్మకంతో, అంటే ఒక కేజీ పెడితే 10 కేజీలు అవుతాయని, 10 కేజీలు కాస్త 50 కేజీలు 100 కేజీలు అవుతాయని, ఈ పెరుగుతాయనేటువంటి ఒక నమ్మకంతో ఆ మూట కట్టడం, అంటే ఆ మూట కట్టేటువంటి ఆచారం కూడా ఉంటుంది. ఇక ఇలా ఈ యొక్క మూట కట్టిన తర్వాత ఇక జాతరకు బయలుదేరుతారు. ఊళ్ళో స్వామివారిని ఊరేగింపుగా జాతర మొత్తం వెళ్ళిపోయి, జాతర అయిపోయిన తర్వాత ఈ ఊరేగింపు ఎలా జరుగుతుందంటే అసలు త్రిశూలాన్ని తిప్పడము, కత్తిని తిప్పడము, ఆ ఢమరుకాన్ని మోగించడం, అసలు ఆ డప్పుల వాయిద్యాలు, ఊరు మొత్తం కూడా ప్రమదగణాలతో నిండిపోతున్నాయి. ఏమిటి, నందీశ్వరుడు ముందర ఉన్నాడా, వీరభద్రునికి ఆవాహనం పలుకుతున్నట్టుగా ఉంటుంది. ఆ ఉత్సవమూర్తుల్ని మొత్తం జాతర ఊరు మొత్తం కూడా ఊరేగించేసి ఎక్కడైతే స్వామివారి దగ్గర ప్రారంభ పూజ చేశారో అక్కడికి వచ్చేసి ఆ స్వామివారి దగ్గర ఆన కట్టడం, అంటే ముడుపుని, ఆన కట్టడం అంటే ముడుపు కట్టడం. ఆ ముడుపుడు విప్పుతారు, అక్కడ దింపేస్తారు, ముడుపును విప్పుతారు. ఆ ముడుపును విప్పే సమయంలో స్వామివారి యొక్క శిరస్సు నుంచి కానీ, స్వామివారి నుంచి ఈ యొక్క కంఠం నుంచి కానీ ఏదైనా పుష్పమాల కానీ లేదా ఒక పుష్పము కానీ అది టక్కన కింద పడినట్టయితే జాతర సంపూర్ణమైనట్టు. అది ఎవరూ వేసేది కాదు, తనకు తానుగా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఆ జాతర సంపన్నమైంది, సుఖం కలుగుతుందని చెప్తాడు. ఈ జాతర అంతిమ సమయంలో బలి పోస్తారు. అంటే ఒక మంచి అన్నాన్ని కుండ ద్వారా వండి అన్నాన్ని బలిగా పెట్టి దాని మీద గుమ్మడికాయ ఉంచి దాని మీద కర్పూర హారతులు ఇచ్చేసి దాని చుట్టూ కూడా కొంత వీళ్ళు స్వామివారి కీర్తనలు చేస్తుంటారు. అంటే స్వామివారి కొన్ని అంటే ఈ అమ్మోరు పోసినప్పుడు ఎలా మాట్లాడతారు కొంతమంది, అలాగా ఆ శివుని గురించి, నేను శివుణ్ణి దేవరని వచ్చాను, శివుణ్ణి వచ్చాను, నీకేం కావాలి, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి విశేషాలని ఒక వ్యక్తి, ఒక బ్రాహ్మణుడు కానీ ఇంకొక వ్యక్తి కానీ ఆ యొక్క వీరభద్రుని గురించి చెప్తూ ఉంటాడు. దీన్నే వీరభద్ర ఖడ్గాలు చెప్పడం అంటారు. ఖడ్గాలు అంటే వీరభద్ర ఖడ్గం, ఈ వీరభద్ర ఖడ్గాలు చెప్పడం అంటారు. అలా వారు వీరభద్రుని యొక్క కీర్తిని కొనియాడుతూ ఉంటారు. ఆ కీర్తిని కొనియాడుతూ ఆ స్వామివారికి మళ్ళీ ఎక్కడ కుంభం పోసారో అక్కడ కూష్మాండ బలి ఇచ్చేసి ఆ స్వామివారికి ఆ కూష్మాండ అన్నాన్ని నివేదన చేసి అక్కడ తర్వాత కొబ్బరికాయ కొట్టి అక్కడ ప్రసాదం అంతా కూడా ఆ గ్రామస్తులందరూ కూడా ప్రసాదాన్ని భుజించడం. ఇక్కడికి మ్యాక్సిమంగా గర్భవతులు ఎవరు కూడా దగ్గరకు వెళ్ళరు. నిజంగా చెప్పాలంటే గర్భవతులు కనుక ఆ ఇంటి వాళ్ళు ఆ యొక్క కార్యక్రమం వీరభద్ర ఆనకట్టడం లాంటిది, వీరభద్ర పూజ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో గర్భవతులు ఉంటే మాత్రం ఈ కార్యక్రమాన్ని చెయ్యరు. దాదాపుగా ఒకవేళ ఆ ఊర్లో ఉన్న గర్భవతులు ఉన్నా కూడా చెయ్యరు. బట్ కొంతమందికి ఈ ఆచారం ఉంటుంది కదా, కాబట్టి ఈ కుటుంబ వ్యక్తుల యొక్క ఎవరైతే చేస్తారో వారు మాత్రమే వాళ్ళలో గర్భవతులుగా ఉంటే చెయ్యరు. అలాగే గర్భవతులుగా ఉన్నవారు ఆ ప్రదేశానికి వచ్చి ఆ వీరభద్రుని దర్శించుకోరు. ఆడవాళ్ళు కూడా మ్యాక్సిమం అక్కడ స్వామివారిని ముట్టుకోరు. నమస్కారం చేసుకోవచ్చు, ప్రదక్షిణ చేసుకోవచ్చు, కానీ వారిని ముట్టుకునేటువంటి ప్రయత్నాన్ని చెయ్యరు అన్న విషయాన్ని గుర్తించండి. ఈ విధంగా వీరభద్రుని పూజిస్తే ఏమవుతుంది అంటే అటువంటి లయకారకుడైనటువంటి శివుడు మరొక రూపంతో మనల్ని ఆహ్వానించి శక్తిని కలిగిస్తాడు, యుక్తిని కలిగిస్తాడు, ధనధాన్య వృద్ధిని కలిగిస్తాడు, మన పిల్లల్లో ఒక రకమైనటువంటి బుద్ధిని ప్రేరేపిస్తాడు, మంచి బుద్ధిని కలిగిస్తాడు, సమాజంలో పనికి వచ్చేటువంటి చైతన్యవంతమైనటువంటి పిల్లల్ని కలిగిస్తాడు, సనాతన సంప్రదాయబద్ధమైనటువంటి ఆ యొక్క జాతిని అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా కులమతాలకి అతీతంగా జరిగేటువంటి ఒక ఉత్సవమూర్తులు, ఉత్సవ కార్యక్రమం. ఈ వీరభద్ర ఖడ్గం అనేదే ఒక విశేషమైనటువంటి ఆ గ్రామానికి ఆ జాతర ఎంతవరకు అయితే విస్తరించిందో అంతవరకు కూడా సుసంపన్నమై సుభిక్షితమై మన వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ ప్రతి చోట వీరభద్రస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ఈ యొక్క స్వామి వారి యొక్క ప్రీతి అయినటువంటి పదార్థాన్ని పూజిస్తూ ఆ స్వామివారిని మనం అష్టోత్తరంతో కానీ, వీరభద్ర అనడం కానీ,
అయితే శివాయ నమః అనుకుంటున్న స్వామివారి కానీ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందిన వారికి సమస్త శుభం మాత్రమే కలుగుతుంది. ఆ పరమేశ్వరుడికి అనుగ్రహంతో మనమందరం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాల వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.